ముంబై వర్సెస్ SRH అయితే మ్యాచ్ ఉంది కదా, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? హైదరాబాద్. ఎందుకని? ఎందుకంటే హైదరాబాద్ ఫ్యాన్ కాబట్టి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రెండు టీమ్స్ కూడా ప్రీవియస్ గేమ్స్ లో అయితే ఓడిపోయారు. సో ఇప్పుడు రెండిట్లో కూడా మరి ప్లస్ ఏమి ఉంటుంది? హైదరాబాద్ అయితే బౌలింగ్ చాలా బాగుంటది. అఫ్కోర్స్ చెప్పాలంటే ముంబైలో కూడా టీం బాగానే ఉంటది, కానీ అందులో సూర్యకుమార్ యాదవ్ లేడు, ఇంకా కెప్టెన్ రోహిత్ శర్మ కాదు. సో అది రోహిత్ శర్మ కాదు, హార్దిక్ పాండ్యా కాదని అంటున్నా. కాదు, సో అది బిగ్ డిసడ్వాంటేజ్ అది. సో హైదరాబాద్ కి వస్తే ప్లస్ పాయింట్స్ అంటే క్లాస్ అని ఎరగొట్టాడు. అందులో మంచి స్టఫ్ ఉంది హైదరాబాద్ లో. వాళ్ళ దగ్గర మంచి బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. మార్కరమ్ ఉంటాడు. కెప్టెన్సీ ఎలా అనిపిస్తుంది? రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎలా? రోహిత్ శర్మ ఎప్పుడు ఆయన కింగ్. రోహిత్ శర్మ ఎప్పుడు గ్రేట్. సేమ్ వాళ్ళ మేనేజ్మెంటే మన మేనేజ్మెంట్ లో చేసింది. మన దాంట్లో డేవిడ్ వార్నర్ ఎలా అయితే వదిలేసారో కేన్ ని, సేమ్ వాళ్ళు కూడా అంతే రోహిత్ శర్మని వదిలేసింది. ఇక్కడ సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకి ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు కదా కెప్టెన్ గా. మనోడు గురించి చెప్పలేదు కదా. అంటే మనోడు కొంచెం ఆయన థియరీస్ బాగుంటాయి, మంచిగా క్రికెట్ బాగా స్టడీ చేశాడు. సో ఖచ్చితంగా SRH. మరి రేపు ఆడబోయే మ్యాచ్ కూడా సొంత గడ్డ మీద SRH మరి గెలవదు అనుకోవచ్చా? అందుకే గెలుస్తుంది అంటున్నా. ఖచ్చితంగా గెలుస్తుంది. SRH, CSK, RCB, పంజాబ్. ఈ 4 టీమ్స్ లో విన్ అంటే కప్పు కొట్టే టీం ఏది అనుకుంటున్నాం? పంజాబ్ అవ్వాలనుకుంటున్నాను ఫర్ ప్రీతి జింతా.